సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. జాతకంలో శని మహాదశ నడుస్తూ ఉంది. శని మహాదశ ఎండింగ్లో చివరి దశలో శని మహాదశలో ఉండడం జరిగింది. ముఖ్యంగా రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం నుండి కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఆయనను రాజకీయంగా ఎదగకుండా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా రజనీకాంత్ గారు అనారోగ్య కారణంగా ఆయన అంత యాక్టివ్గా రాజకీయాల్లో తిరగలేనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలను తీసుకుంటే రాబోయేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా 4 సంవత్సరాల తర్వాత ఉన్నాయి. సో రజనీకాంత్ గారు 4 సంవత్సరాల తర్వాత రాబోయే ఎలక్షన్ల కోసం ఇప్పుడే రంగంలోకి దిగడం వల్ల రాబోయే కాలంలో చాలా సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. తనతో పాటు ఉండేటువంటి నాయకులు ఉంటారా ఉండరా తెలియనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే చంద్రుడు కుజుడు అనేటువంటిది కాంబినేషన్ రాజకీయంగా ఫెచ్చింగ్ లేనటువంటి కాంబినేషన్. చాలా వరకు ఇట్లాంటి జాతకం ఉన్నటువంటి నాయకులు కానీ ఇట్లాంటి జాతకం ఉన్నటువంటి వ్యక్తులు కానీ బుధాశుక్ర కాంబినేషన్ అటువంటిది ఈయనకి జాతకరీత్యా సినిమా పరంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఒకనొక సందర్భంలో ఈయన మించినటువంటి స్టార్స్ ఎవరు లేరు. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో రజనీకాంత్ను రిప్లేస్ చేయగలిగి రజనీకాంత్ పేరును కూడా సమాన స్థాయిలో తీసుకురాగలిగినటువంటి వ్యక్తులు, రజనీకాంత్ పేరును కూడా మించి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు భారతదేశంలో కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఇక మిగిలిన విషయాలు ఒకసారి మనం గమనిస్తే ప్రస్తుతం అయితే ఆయనకు 3వ సారి ఏలినాటి శని గోచరిస్తూ ఉంది. 3వ సారి ఏలినాటి శని అనేటువంటిది అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. సినిమాల పరంగా మాత్రం అనుకూలంగా ఉన్నప్పటికీ రాజకీయాల పరంగా మాత్రం ఖచ్చితంగా రజనీకాంత్ తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితంగా వ్యతిరేకమైన ఫలితాలను ఇవ్వబోతా ఉంది. 4 సంవత్సరాల తర్వాత తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో మనం చెప్పలేము. జయలలిత జైలు నుండి బయటికి రావడం అవ్వచ్చు, శశికళ జైలు నుండి బయటికి రావడం అవ్వచ్చు, అలాగే మనకి ఏమంటారు బీజేపీ అసలు ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది రాజకీయాల్లో అనేటువంటిది ఒకటి కావచ్చు. సో ఇవన్నీ బేర్ చేసుకుంటే శశికళ బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, అలాగే డిఎంకే పరిస్థితి ఏమిటి. సో అక్కడ చూస్తేనేమో డిఎంకేకి స్టాలిన్ గారికి రాజయోగం కనిపిస్తూ ఉంది నెక్స్ట్ పరిస్థితులలో. మరి అలాంటి సందర్భంలో రజనీకాంత్ గారి రాజకీయం రంగేట్రం ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్. ఆయన పార్టీ పెట్టినప్పుడు దీంట్లో 2 ప్రిడిక్షన్ చెప్పిన స్టాలిన్ గారు కూడా చెప్పారు. స్టాలిన్ సీఎం కాబోతుందని చెప్పి రాజయోగం ఉంది అని 4 సంవత్సరాల ముందు. 4 years బిఫోర్ 2017లో చెప్పిన ఇది. రెండోది నేను చెప్పిన తర్వాత రజనీకాంత్ గారిని సింగపూర్ తీసుకుపోయారు ట్రీట్మెంట్. తర్వాత ఆయన పార్టీ వెనక్కి తీసుకున్నప్పుడు హైదరాబాద్ అపోలోనే ఉన్నాడు. హైదరాబాద్ అపోలో. రెండోది నేను రీజన్ కూడా చెప్పిన మీకు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? ఆరోగ్య కారణాలే చెప్పాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఆరోగ్య కారణాల వల్ల రాజకీయంగా నేను యూటర్న్ తీసుకుంటున్నాను చెప్పిండు. నేను కూడా అదే చెప్పిన, జాతకపరంగా రాజకీయంగా ఆయన ఆరోగ్య కారణాల వల్ల ఆయన రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పిన. రెండోది ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయని చెప్పిన. జరిగిందిగా. పైగా రీజన్ కూడా అదే, పాలిటిక్స్ వెనక్కి వెళ్ళిన రీజన్ కూడా అదే, ఆరోగ్యమే. ఆయన చెప్పింది కూడా అదే. అది కాకుండా ఇంకొక ప్రిడిక్షన్ దీంట్లోనే ఉంది. ప్రిడిక్షన్ అంటే వాడదు, ఇది ప్రిడిక్షన్ కాదు. అదే మీరు ఏమంటారు? జాతకం, జాతకమే. ప్రిడిక్షన్ అంటే ఊహించడం. ఓకే, జ్యోతిష్యం రైట్. ఈ జ్యోతిష్యం. రెండోది ఇదే దీంట్లోనే ఇంకో జ్యోతిష్యం ఏముంది? స్టాలిన్ గారు గెలుస్తారని చెప్పారు. స్టాలిన్ కి రాజయోగం ఉంది కాబట్టి ఇక్కడ ఈయన వేస్టే, ఈయన క్లోజ్ చేసుకోవాలి అని చెప్పినాం. సో మూడు పర్ఫెక్ట్ గా ఇప్పుడు జస్ట్ 2 వీడియోలలో 3 ప్రిడిక్షన్, 3 జ్యోతిష్యాలు చూద్దాం. పీసీఆర్ నెక్స్ట్ వీడియోమా? ఇది బాలయ్య బాబుది లాస్ట్ టైం ఆయన ఇంట్లో. ఆయన లాస్ట్ టైం ఎలక్షన్లలో ఆయన గెలవడం కోసం పూజ చేసినాము రాజశ్యామల 19లో. అప్పుడు చెప్పిన ఆయన, మీరు ఒకరే గెలుస్తారు, పార్టీ ఓడిపోతుంది అంటే ఆయన కోసం పూజ చేయించుకున్నారు రాజశ్యామల గెలవడం కోసం. చేయించుకున్న తర్వాత ఆయన ఇంట్లో ఆయనకు ఆశీర్వచనం చేసిన, ఆ తీర్థం అవన్నీ తీసుకొచ్చి ఆయనకు ఆశీర్వచనం చేసి వాళ్ళ ఇంట్లో, అది బాలయ్య బాబు, మేడము, బాబు, ముగ్గురు. మీరు వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగానే ఉన్నారు. బాలయ్య బాబు బాగా బిలీవ్ చేస్తారు. మిగతా వాళ్ళని వదిలేయండి, బాలయ్య బాబు బాగా బిలీవ్ చేస్తారు. బాలయ్య బాబు బాగా బిలీవ్ చేస్తారు. సో బాలకృష్ణ గారికి మీరు 2019 ఇది ఎగ్జాక్ట్ గా 2019 జనవరి 9వ తేదీ, అంటే ఎలక్షన్ కు 3 నెలల ముందు ఇది. సో ఆ పూజ వల్ల బాలకృష్ణ గెలిచినట్టు చెప్పాను. ఆయనకి గవర్నమెంట్ రూలింగ్ లోకి రాదు, మీరు గెలుస్తారు అని చెప్పిన. సో ఆయన గెలవడం వెనుక మళ్ళీ మీ పూజ పనిచేసిందా? అది అట్లా నేను చెప్తే బాగుండదు, బట్ ఆయన గెలుపు కోసం అయితే నేను పూజ చేసి. ఆయన కూడా ప్రమాదం ఉండిందా పూజ కంటే? పూజ కంటే ముందు ప్రమాదం ఉండింది ఆయనకు, అందుకనే రాజశ్యామలో చేసింది. బాలయ్యబాబు రాజశ్యామలో చేసిన కారణం అదే. ఓకే ఓకే ఓకే, రాజశ్యామలో చేసిన. ఓకే, నెక్స్ట్ వీడియో ప్లీజ్. ఇది చంద్రబాబు నాయుడు గారు. ఏంటండి మీరు
మిమ్మల్ని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడు ఇది? ఇది 2019 జనవరి 2వ తేదీ బాలేబాబు పూజ 2019 ఆయన సీఎంగా ఉన్నారు. ఆయన సీఎంగా ఉన్నారు. నేను చీరాలలో పూజ చేసి నా ట్రూప్ అంతా కలిసి నేను ఆయన దగ్గరికి పోయి రాత్రి 8 గంటలకు ఆయన కలవడానికి వెళ్తే రాత్రి 1:30 వరకు వెయిట్ చేశారు. శ్రీనివాస్ గారు, కేసులో ఇరికిన శ్రీనివాస్ గారు, పిఏ గారు నన్ను రిసీవ్ చేసుకొని నన్ను కూర్చోబెట్టి 1:30కు వచ్చారు నైట్. ఆయన నా దగ్గరికి వచ్చి క్షమించండి ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించిన, లాస్ట్ లో మీరు ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుందని చెప్పడం వల్ల నేను మిమ్మల్ని కూర్చోబెట్టాల్సి వచ్చింది, క్షమించండి అని చెప్తున్న వీడియో అది. క్షమించండి మిమ్మల్ని వెయిట్ చేయించిన అంటే పర్వాలేదు అని చెప్పి దాని తర్వాత ఆయనతో కూర్చొని చాలాసేపు మాట్లాడడం. నెక్స్ట్ టైం గవర్నమెంట్ రాదు, జాగ్రత్తగా ఉండండి, మీరు కారాగార వాసం ఉంది, మీరు జైలుకి వెళ్తారు అని చెప్పిన వీడియోలు. తర్వాత చాలా డిస్కషన్ జరిగింది ఆయనతో, బాబు గారితో హాఫ్ ఎన్ అవర్ డిస్కషన్ జరిగింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడే 3 నెలల్లో గవర్నమెంట్ పడిపోతుంది అనగా చెప్పిన, నెక్స్ట్ టైం టఫ్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. బట్ ఆయన తీసుకోరు. ఆయన అసలు ఆయన నెగిటివ్ మనం మాట్లాడితే తట్టుకోలేరు. ఆయన పాజిటివ్ తప్ప నెగిటివ్ వర్డ్స్ ఆయన రీచ్ కావు. జైలుకి వెళ్తారని కూడా చెప్పారు. కారాగార వాసం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పిన. ఆ రోజు అందరి ముందర కూర్చొని జాతకం డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడి చాలాసేపు మాట్లాడిన. ఆయనకు సెల్ ఫోన్లో ఓపెన్ చేసి మాట్లాడిన, చాలా డిస్కషన్ చేసాం ఆయనతో. సో 2000 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జైలుకు పోతారని చెప్పారు, గవర్నమెంట్ రాదని చెప్పారు. చెప్పాను 2000 డేట్ కూడా చెప్తున్నా మీకు నేను, ఎందుకంటే ఇవన్నీ రాసుంటాయి కదా అక్కడ, అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి 2019 జనవరి 2వ తేదీ నాడు. ఎందుకంటే నా గ్రూప్లో నా మెయిన్ లీడర్ చంద్రశేఖర్ శర్మ అని ఎవరైతే ఉన్నారో పూజ చేసి అతని బర్త్డే ఆ రోజు బర్త్డే అన్నందుకు స్పెషల్గా ఆయన 2 సార్లు దగ్గర తీసుకొని విషెస్ చెప్పి బయటకు పంపించిండు. అందుకని అది గుర్తుంది ఆ డేట్ కూడా, 2019 జనవరి 2వ తేదీ. మరి రెమెడీ ఏమన్నా చేయండి వేణుస్వామి చేయరు ఆయన, చెప్పారా? చేయరు ఆయన చేయరు. ఆయన బాలయ్యబాబు ఎన్నోసార్లు అడిగితే కూడా చేయలే. బట్ ఈ మధ్యనే చేస్తున్నాం, మొన్న చేసిరు, మొన్న రాజశ్యామలో చేసిరు, చేయలేదు. నెక్స్ట్ వీడియో సో అమరావతి తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదనే కదా అర్థం. ఇంకా మళ్ళీ మరి డైరెక్ట్ గా అడుగుతున్నారు ఏంది మీరు? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యే యోగ్యం ఉందా లేదా? కష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారి జాతకంలో 2022 ఆగస్టు తర్వాత న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది. 2022 ఆగస్టు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి దశాచిత్రం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. చంద్రబాబు నాయుడు గారి అమ్మన్నమ్మ ఉన్నప్పుడు నేను ఆమెతో మాట్లాడి మేము చాలా క్లోజ్గా ఆమెను అడిగినటువంటి సందర్భంలో ఆమె నాకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారిది పుష్యమీ నక్షత్రం, కర్కాటక రాశి, అది ఒక్కటే ఇన్ఫర్మేషన్ ఉంది తప్ప ఏమీ లేదు. ఇది ఎప్పుడు చెప్పారు సార్? 2020లో ఇచ్చిన ఇంటర్వ్యూ అండి ఇది. 2020 అప్పటికి జగన్ గారు సీఎం అయినప్పుడు 2022 తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోతారు, కారాగార వాసం ఉంది, కేసులు అయితే అని చెప్పిన. 2020లో చెప్పా. 22 తర్వాత సమస్యలు వస్తాయని 20లోనే చెప్పా. 22 తర్వాత సమస్యలు వస్తాయని చెప్పిన. ఆ మాటకు వస్తే అసలు 2019లో చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు కదా మీరు? ఆయనకే చెప్పా. బట్ ఇది 2020లో చెప్పింది, 22లో ఇది జరగబోతుంది, బ్యాడ్ టైము అని చెప్పింది. 24లో సీఎం అయ్యే అవకాశం కూడా లేదు అని చెప్పింది. దీంట్లోనే చెప్పారు, అది అన్నారు కదా ఆయన. యోగం లేదు అంటే ఇక ఆయన లైఫ్ లో సీఎం కాకపోవచ్చు అని చెప్పిన. నేను అడిగేది 2019 లాస్ట్ 19కి, 2019 తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశం ఇంకా లేనట్టే అని చెప్పిన. అదే. సో ఇది కూడా ప్రిడిక్షన్ మనం పర్ఫెక్ట్ గానే చూడాలి కదా. జైలుకి వెళ్ళారు కదా, సీఎం అవుతారు లేదా నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది, నెక్స్ట్ మంత్ తెలుస్తుంది. ఓకే, ఇందులో ఇది జైలుకి వెళ్ళారని చెప్పడాన్ని మనం పాజిటివ్ గానే తీసుకో.